లేటర్ పార్ట్లో ఏమవుతుందంటే ఒక్కసారి ఆల్వేజ్ ఆన్ సెటప్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి మనకి ఆల్వేజ్ ఆన్ సెటప్ అయింది, హెల్దీగా ఉంది. ఓకే, కంట్రోల్ సి. సో ఆల్వేజ్ ఆన్ హెల్దీగా ఉంది. బట్ మీకు ఏమవుతుందంటే రన్నింగ్లో ఒక 1 month తర్వాత కానీ 1 week తర్వాత కానీ, ఓకే, మనకు తెలియదు కదా సీక్వెల్ సర్వర్స్లో ఎప్పుడు ఏం జరుగుతుందని. ఈ ఆల్వేజ్ ఆన్ డాష్ బోర్డ్ అన్హెల్దీలోకి వెళ్ళిపోతుంది. అంటే ఇది గ్రీన్ ఉంది కదా, ఇది రెడ్ కలర్లోకి వెళ్ళిపోతుంది. సో ఈ రెడ్ కలర్లోకి వెళ్ళిన తర్వాత మీకు రిక్వెస్ట్లు వస్తాయి, మీకు ఇన్సిడెంట్స్ జనరేట్ అవుతాయి. ఓకే, సో సర్వర్ ఆల్వేజ్ ఆన్ డాష్ బోర్డ్ అన్హెల్దీలో ఉంది అని చెప్పి మీకు ఇన్సిడెంట్ అసైన్ అవుతుంది. ఓకే, సో ఇన్సిడెంట్ అసైన్ అయినప్పుడు మీకు జనరల్గా ఎలాంటి సినారియోస్ రావచ్చు, అవి సినారియోస్ వచ్చినప్పుడు మనం ఎలా ట్రబుల్ షూట్ చేయాలి. ఓకే, ఇప్పుడు అన్ని సినారియోస్ ఒకటేలాగా ఉండవు. ఈవెన్ మీరు కంపెనీస్లో ఒక సిస్టంలో 5 years పనిచేసిన 5 yearsకి వచ్చే ప్రాబ్లము ఒకసారి ఒక ప్రాబ్లం వస్తుంది, ఇంకో ప్రాబ్లం వస్తుంది. ఎవ్రీ టైం మీకు కూడా ఆ వచ్చే ప్రాబ్లము కొత్త ఛాలెంజే ఉంటుంది. ఓకే, సో ఇవే వస్తాయి అని చెప్పి మనం ఒక చెక్ లిస్ట్ పెట్టుకొని అవే ట్రబుల్ షూట్ చేయలేము. ఓకే, ప్రాబ్లం అనేది ఏ సినారియో అయినా ఎలా అయినా అక్కడ కావచ్చు. సో నేనేం చేస్తున్నా అంటే మేజర్గా అంటే మెజారిటీ కాంట్రిబ్యూషన్ ఏం ప్రాబ్లమ్స్ వల్ల వస్తాయి. సో వచ్చినప్పుడు మనం స్టెప్ బై స్టెప్, అంటే ఒక ఇష్యూ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇష్యూని ఎలా కార్నర్ చేయాలా అంటే డయాగ్నోస్ చేయాలి, స్టెప్ బై స్టెప్ చేసుకొని దాన్ని ఒక సైడ్ తగ్గించుకుంటారు. ఇప్పుడు ఒక ప్రాబ్లం పెద్దదనుకోండి, ఓకే, సో దాన్ని మనం ఎలా డయాగ్నోస్ స్ట్రైట్గా ఇదే ప్రాబ్లం అని చెప్పి మనం ఒక గెస్సింగ్తో అసంప్షన్తో వెళ్ళి చేయకూడదు. ఓకే, సో స్టెప్ బై స్టెప్ కార్నర్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఇది అయి ఉండొచ్చు, బేసిక్ స్టెప్ 1, నెక్స్ట్ బేసిక్ స్టెప్స్ 2. సో అట్లా మనము ఆ ఇష్యూని కార్నర్ డౌన్ చేసుకుంటా, ఓకే, ఇది చేసినాము కార్నర్ డౌన్ చేసుకుంటా నారో డౌన్ చేసుకుంటా రావాలి. సో అప్పుడు లాస్ట్కి మనకి ఒక సినారియోలో ఏదో ఒక పాయింట్లో యాక్చువల్ రూట్ కాజ్ ఫిక్స్ అవుతుంది. ఓకే, లైక్ మనం మీకు చెప్పాలంటే లైక్ మనకి ఏదైనా ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే మనం డైరెక్ట్గా మనం అసంప్షన్ చేసుకోం కదా, ఓకే నాకు ఈ ప్రాబ్లం అయి ఉండొచ్చు, ఓకే అని. సో మీరు దాన్ని ఏం చేస్తారు, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు, లేదంటే మీరే జస్ట్ ఇప్పుడు మనకి ఏంటంటే అందరూ ఏదైనా జస్ట్ నీరసంగా ఉంది, కొంచెం డల్గా ఉందంటే డోలో 650 ఒకటి సెట్రజిన్ ఒకటి వేసేసుకొని 1 or 2 days వెయిట్ చేస్తారు. సెట్ కాకపోతే నెక్స్ట్ ఏం చేస్తారు, నెక్స్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ దగ్గరికి ఏం చేస్తారు, డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి పోతాను కానీ డిసైడ్ అయిపోయి నీకు టైఫాయిడ్ ఉందని చెప్పి ఇంజక్షన్ సెలైన్ పెట్టాడు కదా. సో ఫస్ట్ ఏం చేస్తాడు, ఒక చిన్న సెలైన్ పెడతాడు. దాని తగ్గకపోతే ఏం చేస్తాడు, నెక్స్ట్ బ్లడ్ చెక్స్, హెల్త్ చెక్స్, బ్లడ్ రిపోర్ట్స్, బ్లడ్ చెక్స్ ఇస్తాడు. ఆ వచ్చిన రిపోర్ట్ని బట్టి ప్రాబ్లం డయాగ్నోస్ చేసి ఆ ప్రాబ్లంకి నీకు ఏం కావాలో సొల్యూషన్ వచ్చేది ఇస్తాడు. అంటే ఏ మెడిసిన్ ఇవ్వాలో ఆ మెడిసిన్ ఇస్తాడు. సేమ్ మనకు కూడా ఏంటి అంటే ఇది హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు, ఇప్పుడు హెల్దీ ఉంది, ఇది అన్హెల్దీ వచ్చినప్పుడు మనము ఆ ఇష్యూని ఎలా నారో డౌన్ చేయాలి, స్టెప్ బై స్టెప్ చేసుకోవాలి. ఏ సినారియోలో వస్తుంది నేను చెప్తాను. కొన్నిసార్లు ఏమవుతుందంటే మల్టిపుల్ రీస్టార్ట్స్ అవుతాయి. మల్టిపుల్ రీస్టార్ట్స్ ఎందుకు అవుతాయి అంటే ఈ సర్వర్స్లో ప్యాచింగ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఎట్లా మన సీక్వెల్ సర్వర్కి అప్గ్రేడ్స్ ఎట్లా రిలీజ్ అవుతాయో విండోస్ సర్వర్స్ కూడా అప్గ్రేడ్స్ రిలీజ్ అవుతాయి. ఓకే, విండోస్ సర్వర్స్ కూడా అప్గ్రేడ్స్ రిలీజ్ అవుతాయి. సో కొన్ని సిచ్యువేషన్లో ఏం చేస్తారంటే తెలియకుండా విండోస్ వాళ్ళు సీక్వెల్ సర్వర్ వాళ్ళు సేమ్ డేలో అప్లై చేస్తారు. వాళ్ళు విండోస్ ప్యాచింగ్ అప్లై చేసినాక నెక్స్ట్ 1 hour కానీ హాఫ్ అన్ అవర్ తర్వాత సీక్వెల్ ప్యాచింగ్ చేస్తారు. సో విండోస్ ప్యాచింగ్ చేస్తే ఏమవుతుంది, విండోస్ సర్వర్ రీస్టార్ట్ అవుతుంది. సీక్వెల్ ప్యాచింగ్ చేస్తే ఏమవుతుంది, సీక్వెల్ సర్వర్ రీస్టార్ట్ అవుతుంది, విండోస్ సర్వర్ రీస్టార్ట్ అవుతుంది. అట్లా మల్టిపుల్ రీస్టార్ట్స్ కావడం వల్ల ఏమవుతుందంటే మల్టిపుల్ రీస్టార్ట్స్ కావడం వల్ల ఈ ఏజీ అనేది అన్హెల్దీలోకి వెళ్ళిపోతుంది. సో అది ఒక సినారియో. ఓకే, సో అన్హెల్దీలోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఏమవుతుందంటే ఇంకొక సినారియో వచ్చేసి అలా వెళ్ళిపోయినప్పుడు ఓకే అదొక సినారియో వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇంకొక సినారియో ఏం కావచ్చు అంటే ఎవరైనా సరే మన దాంట్లో మేబీ డీబీఏ కానీ లేకపోతే వెంటలోలు కానీ మనకు డేటా ఫైల్స్, లాగ్ ఫైల్స్ ఒక పాత్ ఉంటుంది కదా, డేటా ఫైల్ సీక్వెల్ సర్వర్ ఒక బ్యాకప్ కాకుండా మన డేటా ఫైల్స్ ఎక్కడ ఉంటాయి, డేటా ఇది ఒక పాత్ ఉంటుంది కదా. వీళ్ళు ఏం చేస్తారంటే ఎవడన్నా ఈ పాత్ని డిలీట్ చేయడం కానీ ఈ పాత్ని రీనేమ్ చేయడం కానీ ఏదైనా చేస్తారు. ఓకే, ఈ పాత్ని డిలీట్ చేయడం కానీ ఈ పాత్ని రీనేమ్ చేయడం కానీ ఏదైనా చేయడం వల్ల ఇప్పుడు మనకి ఇది కావట్లేదు, రీనేమ్ చేయడం వల్ల అన్హెల్దీ వెళ్ళిపోతుంది. సో ఈ సినారీలో మనం ఏం చేయాలా, ఫస్ట్ మనకి అన్హెల్దీలో వెళ్ళింది, సీక్వెల్ సర్వర్ అన్హెల్దీలో వెళ్ళింది అంటే మీరు ఎప్పుడైనా సరే చెక్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఫోర్ మోస్ట్ థింగ్
ఎర్రర్ లాగ్స్ వెరిఫై చేయాలి. ఓకే, ఫస్ట్ ప్రైమరీ సర్వర్ ఏదో చూడండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 2 సర్వర్లు ఉన్నాయి. ఓకే, ఒకటి కాప్ సర్వర్ ఉంది, ఇంకొకటి ఏడి సర్వర్ ఉంది. అంటే సర్వర్ 1 ఒకటి ఉంది, సర్వర్ 2 ఒకటి ఉంది. ఫస్ట్ వీటిలో ప్రైమరీ సర్వర్ ఏదో వెరిఫై చేయాలి. ఓకే, 2 సర్వర్లు కనెక్ట్ అయితే మనకి ఆల్వేజ్ ఆన్లోకి వెళ్తే ఇది సెకండరీ అని చూపిస్తుంది. ఓకే, సేమ్ ఇది కనెక్ట్ అయితే ఇది ప్రైమరీ అని చూపిస్తుంది. సో ఫస్ట్ ప్రైమరీ సర్వర్ ఏదో వెరిఫై చేయాలి. ప్రైమరీ సర్వర్ వెరిఫై చేసినాక ఆల్వేడ్ అండ్ డాష్బోర్డ్లోకి వెళ్తే ఓకే ఇట్లా మీకు రెడ్ కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్ ఏం చేయాలంటే మేనేజ్మెంట్లోకి వెళ్ళి ఓకే సర్వర్ లాగ్స్లోకి వెళ్ళి మీరు సర్వర్ లాగ్స్ వెరిఫై చేయాలి. ఓకే, ఈ సర్వర్ లాగ్స్లో ఇన్ కేస్ ఏదైనా అయితే కరెంట్ కానీ ఆ ముందు కానీ ఒక లాస్ట్ 3 ఎర్రర్ లాగ్స్ వెరిఫై చేసి ఆ ఎర్రర్ లాగ్స్ వెరిఫై చేయాలి. ఓకే, ఏదైనా మీకు క్లూ దొరుకుతుందా, ఎందుకు అన్హెల్దీలోకి వెళ్ళిందో మీకు క్లూ దొరుకుతుందా అని చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు స్క్రీన్ షేర్ స్టాప్ చేస్తున్నాను. స్క్రీన్ షేర్ స్టాప్ చేసి లేదంటే నేను మీకు ఒక సింపుల్ సినారియో క్రియేట్ చేస్తాను. స్క్రీన్ షేర్ ఉండని ప్రాబ్లం లేదు. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కాన్ఫిగరేషన్ మేనేజర్ మేబీ ఈ సీక్వెల్ సర్వర్ కూడా స్టాప్లో ఉండొచ్చు. ఓకే, ఈ సీక్వెల్ సర్వర్ కూడా స్టాప్లో ఉండొచ్చు. సో దీనికి నువ్వు ఏం చేయాలి, నేను స్టాప్ చేస్తున్నా మీ ముందు. ఓకే, సో మీరు ప్రతిదీ 1 by 1 వెళ్ళాలి కదా. ఇది స్టాప్ అయినా కూడా మీకు అన్హెల్దీలోకి వెళ్ళిపోతుంది. చూద్దాం ఎంతసేపటికి అన్హెల్దీలోకి వెళ్ళిపోతుంది. సర్వర్ స్టాప్ అయింది. ఇప్పుడు ఏమైంది, ఇది క్రిటికల్ వార్నింగ్స్ ఎంత ఓపెన్ చేయండి. ఓకే, లేకపోతే ఇప్పుడు ఈ సర్వర్ 1 బాగానే ఉంది, ఈ సర్వర్ 2 క్రిటికల్ ఉంది. ఈ క్రిటికల్ పైన క్లిక్ చేస్తే మనకు వార్నింగ్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ చూడండి, అవైలబిలిటీ రిప్లికా డిస్కనెక్టెడ్, డేటా సింక్రనైజేషన్ స్టేట్ ఆఫ్ సమ్ అవైలబిలిటీ గ్రూప్ ఈజ్ నాట్ హెల్దీ. ఓకే, సో అన్హెల్దీలోకి వెళ్ళిపోయింది. ఈ సెకండరీ సర్వర్ డిస్కనెక్టెడ్ అని చూపిస్తుంది. డిస్కనెక్టెడ్ లేదు అంటే డేటాబేస్ సింక్రనైజేషన్ స్టేట్ ఆఫ్ సమ్ అవైలబిలిటీ డేటాబేస్ ఈజ్ నాట్ హెల్దీ. ఓకే, ఏదో ఒక డేటాబేస్ సింక్రనైజేషన్ స్టేటస్ నాట్ హెల్దీ అని చూపిస్తుంది. ఓకే, సో మీరు ఫస్ట్ ఏం వెరిఫై చేయాలి, నేను మీకు ఏం చెప్పాను, లాగ్స్ వెరిఫై చేయాలి. ఓకే, లెట్ మీ క్లోజ్ దిస్ విండో. ఓకే, ఫస్ట్ ఏ ఇష్యూ వచ్చినా ఫస్ట్ మీరు ప్రైమరీ సర్వర్ వెరిఫై చేసినారు. ఈ ప్రైమరీ సర్వర్ వెరిఫై చేసినాక లాగ్స్ ఓపెన్ చేస్తారు. ఓకే, ఈ లాగ్స్లో మీకు ఏదైనా క్లూ దొరుకుతుందని వెరిఫై చేయాలి. టైం ఎంత, 9:43. ఓకే, సో ఈ 9:43కి ఏమన్నా ఎర్రర్స్ ఉన్నాయో వెరిఫై చేయండి. ఓకే, ఏ ఇష్యూ ఇప్పుడు 9:43, 9:42 ఉన్నాయి, 9:42 ఉన్నాయి, ఇట్లా ఎర్రర్ చూసుకుంటూ రావాలి. ఇప్పుడు ఇది కరెక్ట్ లేదు. ఓకే, ఇక్కడ ఏదో ఎర్రర్ ఉంది. ఓకే, అవైలబిలిటీ గ్రూప్ కనెక్షన్ సింక్ డేటాబేస్ టర్మినేటెడ్, ప్రైమరీ డేటాబేస్ అశోక్ 2 ఆన్ ఏడి రిప్లికా విత్. ఓకే, ఇక్కడ ఏదో క్లూ ఇస్తున్నాడు మనకి. అవైలబిలిటీ గ్రూప్ కనెక్షన్ విత్ సెకండ్ డేటాబేస్ టర్మినేటెడ్, ప్రైమరీ డేటాబేస్ రాజు. ఓకే, అంటే దాంట్లో ఏం డేటాబేస్లు ఉన్నాయో అన్ని డేటాబేస్లకి మనకి ఇప్పుడు దీంట్లో ఎన్ని డేటాబేస్లు ఉన్నాయి, ప్రైమరీలో చూస్తే 4 డేటాబేస్లు ఉన్నాయి, సరే 3 డేటాబేస్లు ఉన్నాయి. ఈ 3 డేటాబేస్లు కూడా ఎర్రర్ చూపిస్తున్నాడు. ఆ టర్మినేట్ అయింది చూపిస్తున్నాడు. ఓకే, ఏ కనెక్షన్ టైమ్అవుట్ హ్యాస్ అక్కర్డ్, ప్రీవియస్లీ ఎస్టాబ్లిష్డ్ కనెక్షన్ అవైలబిలిటీ రిప్లికా. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు, కనెక్షన్ టైమ్అవుట్ అయింది అంటున్నాడు. అంటే ఈ సెకండరీ సర్వర్ నుంచి ఈ కాప్ సర్వర్ నుంచి దీనికి కనెక్ట్ కావడానికి టైమ్అవుట్ అయిపోయిందంట. ఓకే, అంటే అది రీచ్ కావట్లేదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ద లాక్ షిప్పింగ్, ఇది ఇంకొక ఎర్రర్. మన దాంట్లో లాక్ షిప్పింగ్ అన్నీ ఉన్నాయి కదా, అన్నిటికీ ఎర్రర్ వచ్చింది చూపిస్తుంది. ఓకే, లాక్ షిప్పింగ్ కూడా బ్రేక్ అయిందంట. ఓకే, చూడు, ద లాక్ షిప్పింగ్ సెకండరీ డేటాబేస్ సుధీర్ హ్యాస్ బిన్ రిస్టోర్ థ్రెషోల్డ్ 45 minutes అవుట్ ఆఫ్ సింక్. ఓకే, సో మనకి ఏదైనా క్లూ రావాలంటే ఇది ఎగ్జాక్ట్గా మీకు ఇదే ప్రాబ్లం అని చెప్పి ఇవ్వదు. ఓకే, ఎగ్జాక్ట్ ప్రాబ్లం అని ఇవ్వదు. సో ఇది ఆల్మోస్ట్ నియర్ బై ఒక క్లూ ఇస్తుంది మీకు. ఓకే, సో నియర్ బై క్లూ ఇచ్చినప్పుడు ఇక్కడ ఇది ఏం చెప్తుంది,
కనెక్షన్ టైం అవుట్ ఎక్కడ అన్ని చూపిస్తుంది. కనెక్షన్ టైం అవుట్ అంటే ఏంటి? ఈ సర్వర్ 1కి కనెక్షన్ టైం అవుట్ అవుతుందంట, అంటే సర్వర్ 1 రీచ్ కావట్లేదంట, ఎక్కడి నుంచి? సర్వర్ 2 నుంచి. సో అప్పుడు మరి మీరు డిఫాల్ట్గా ఏం చేస్తారు? ఈ సర్వర్ 1కి కనెక్ట్ అవుతారు. సర్వర్ 1కి కనెక్ట్ అయ్యి, సో మీరు డైరెక్ట్గా ఇది ఓపెన్ చేయరు కదా, సర్వర్ 1కి కనెక్ట్ అయ్యి అసలు సర్వర్ 2 మీకు కనెక్ట్ అవుతుందో లేదో కూడా ఇక్కడ వెరిఫై చేయొచ్చు. ఓకే, అసలు మీకు సర్వర్ 2 ఇక్కడ మనకి ఈ అవైలబిలిటీ రిప్లికాస్ వెళ్తే ఈ సర్వర్ 2 ఇక్కడ డిస్కనెక్ట్ ఉంది, అసలు కనెక్ట్ అవుతుందో లేదో కూడా ఇక్కడ వెరిఫై చేయొచ్చు. కనెక్ట్ సర్వర్ 2 ఇక్కడ కూడా వెరిఫై చేయొచ్చు. ఓకే, ఎర్రర్ లాగ్స్లో మీరు దొరికింది టైమ్ అవుట్ ఎర్రర్ వస్తుందని. సో అసలు ఈ సర్వర్ 2 కనెక్ట్ అవుతుందా, సర్వర్ 1 కనెక్ట్ అవుతుందో వెరిఫై చేయొచ్చు. చూడండి, ఇది ట్రై చేస్తుంది కనెక్ట్ చేయడానికి. చూద్దాం ఎంతసేపు ట్రై చేసి మనకి ఏం ఎర్రర్ ప్రాపప్ ఇస్తుందో చూద్దాం. ఎంతసేపు ట్రై చేసి ఏం ఎర్రర్ ప్రాపప్ ఇస్తుందో చూద్దాం. చూడండి, ఎర్రర్ ఇచ్చింది. ఏ నెట్వర్క్ రిలేటెడ్ ఆర్ ఇన్స్టెన్స్ స్పెసిఫిక్ ఎర్రర్ అక్కడ వైల్ ఎస్టాబ్లిషింగ్ ఏ కనెక్షన్ టు ద SQL సర్వర్. The server was not found or not accessible. Verify that instance name is correct and that SQL server is configured to allow the remote connection. ఓకే, ఇవన్నీ ఇస్తున్నాడు. ఓకే, ఇన్స్టెన్స్ నేమ్ కరెక్ట్గా ఇస్తున్నావు లేదో వెరిఫై చేయి, లేదంటే దాంట్లో ఆ సర్వర్ని రిమోట్ కనెక్షన్స్లో యాక్సెస్ చేయడానికి ఎనేబుల్ చేసినావు లేదా వెరిఫై చేయి అని చెప్పి చెప్తున్నాడు. సో నువ్వు ఇది వచ్చినప్పుడు నెక్స్ట్ ఏం చేస్తావు? నువ్వు ఈ స్పెసిఫిక్ సర్వర్కి కనెక్ట్ అవుతావు. కనెక్ట్ అయ్యి వాడిచ్చిన క్లూ పరకు నువ్వు ఏం చేస్తావు? అసలు ఆ సర్వర్ నేమ్ కరెక్ట్ ఉందా లేదా వెరిఫై చేస్తావు. ఓకే, సర్వర్ నేమ్ కనెక్ట్ ఉందా, TCP IP ఎనేబుల్ ఉందా వెరిఫై చేస్తావు. నువ్వు దీన్ని ఓపెన్ చేస్తాను కానీ నీకు ఇమీడియట్గా ఏం తెలుస్తుంది? SQL సర్వీసెస్ స్టాప్లో ఉన్నాయని తెలిసిపోతుంది ఇమీడియట్గా. సో యూ హ్యావ్ ఐడెంటిఫైడ్ SQL సర్వీసెస్ as స్టాప్. ఓకే, ఎందుకు? ఈ ఇష్యూని చెక్ చేయడానికి వెళ్తే ఇక్కడ నువ్వు ఐడెంటిఫై చేసినావు, ఓకే SQL సర్వీసెస్ స్టాప్ అయినాయి అని. సో నెక్స్ట్ ఇమీడియట్గా నువ్వు ఏం చేస్తావు? SQL సర్వీసెస్ స్టార్ట్ చేస్తావు. స్టార్ట్ చేసినాక వెరిఫై చేస్తావు. స్టార్ట్ చేస్తున్నా కానీ ఇష్యూ ఫిక్స్ అయిందా లేదా. ఓకే, స్టార్ట్ చేస్తున్నా కానీ ఇష్యూ ఫిక్స్ అయిందా లేదా వెరిఫై చేస్తావు. కొన్నిసార్లు ఫిక్స్ అవుతుంది, కొన్నిసార్లు ఫిక్స్ కాదు. సో 1 by 1 స్టార్ట్ చేసినాక ఇష్యూ ఫిక్స్ అయితే ఫైన్, ఫిక్స్ కాలేదు అంటే మళ్ళీ ఎర్రర్ లాగ్స్లో ఏదైనా కొత్త ఎర్రర్ రిజిస్టర్ అయిందా వెరిఫై చేస్తాం. ఓకే, లెట్ మీ సీ. సో ఎంతసేపటికి ఇది అప్పదు, కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే, రీఫ్రెష్ ఇంటర్వెల్ ఎప్పుడు అయింది మనకి? 9:47 అయింది. సో ఇప్పుడు 9:45కి రిఫ్రెష్ అయింది. చూడండి ఇప్పుడు హెల్దీ అయిందా? ఇక్కడ హెల్దీ అయిపోయింది, కానీ ఇక్కడ ఇంకా డిస్కనెక్టెడ్ ఉంది. ఇది రావాలి అంటే మీరు జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చి రిఫ్రెష్ కొట్టండి. ఓకే, ఇప్పుడు చూస్తే రిప్లికాస్ కనెక్టెడ్లో ఉన్నాయి. ఇట్లా రిఫ్రెష్ సింబల్ ఉందా? రిఫ్రెష్ సింబల్ అంటే కనెక్టెడ్. సో హెల్దీ ఉంది. సో మీకు ఏ ఇష్యూ అయినా రాని, ద ఫస్ట్ పార్ట్ ఈస్ యూ హ్యావ్ టు గో టు ద ఎర్రర్ లాగ్స్. ఓకే, ద ఫస్ట్ పార్ట్ ఈస్ యూ హ్యావ్ టు గో టు ద ఎర్రర్ లాగ్స్. ఒకవేళ ఇక్కడ ఈ ఎర్రర్ లాగ్స్లో క్లూ దొరకలేదు, ఓకే, ఈ ఎర్రర్ లాగ్స్లో కూడా క్లూ దొరకలేదు అంటే వన్ మోర్ ఎర్రర్ లాగ్స్ వీ హ్యావ్. నేను అది మీకు చెప్తాను ఇప్పుడు. ఓకే, అది కూడా మీకు చెప్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇంకొక సినారియో క్రియేట్ చేస్తాను. ఓకే, సర్వర్ 1కి వెళ్ళి లెట్ మీ స్టాప్ ద కనెక్షన్. ఓకే, ఇంకొక సినారియో క్రియేట్ చేద్దాం. ఓకే, ఏ ఇష్యూస్ వల్ల ఉండొచ్చమ్మా, ఇదే ఎగ్జాక్ట్ రీజను దీనివల్లే అవుతుంది అని చెప్పి చెప్పలే. ఓకే, సో నేనేం చేస్తాను అంటే ఇప్పుడు స్క్రీన్ స్టాప్ చేస్తాను. ఓకే, మళ్ళీ షేర్ చేస్తాను. స్టాప్ స్క్రీన్. ఓకే,
ఓకే. స్క్రీన్ కనిపిస్తుందా ఇప్పుడు? స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ మనకి అన్హెల్దీలో ఉంది. మళ్ళీ మనది అన్హెల్దీలో ఉంది. ఓకే, చూడండి, అన్హెల్దీలో ఉంది. డేటాబేస్ చూస్తే ఒకసారి మ్యాక్సిమైజ్ చేయండి. డేటాబేస్లు చూస్తే కార్బ్లో హెల్దీగా ఉన్నాయి. ఏడీ సర్వర్లో అంటే సర్వర్ 1లో ఎల్లో కలర్లో ఉన్నాయి, అన్ని వార్నింగ్స్ పడ్డాయి. ఓకే, సో ఇప్పుడు మీ సినారియో ఏంటి? సేమ్ నేను మీకు ఏదైతే చెప్పానో సేమ్ సినారియోస్. నేను మీకు ఏం చెప్పాను? ఫస్ట్ ఇష్యూ ఏదైనా రాని, వాట్ ఎవర్ ఇట్ మే బి ద ఇష్యూ, ఫస్ట్ మీకు కావాల్సింది ఎర్రర్ లాగ్స్. ఎర్రర్ లాగ్స్ చదవడం బాగా వచ్చింది అంటే, ఓకే, ఎర్రర్ లాగ్స్ చూడడము అండర్స్టాండ్ చేసుకోవడం బాగా వచ్చిందంటే యు ఆర్ 50% థ్రోన్. అంటే 50% యు ఆర్ రెడీ ఫర్ ఎ ట్రబుల్ షూట్. ఎర్రర్ లాగ్స్ చదవడం రాకుండా అండర్స్టాండ్ చేసుకుంటూ రాకపోతే నువ్వు ఇంకా ఏం చేయాలో అర్థం కాక అన్నీ అటు ఇటు కదిలిస్తూ ఉంటావు సిస్టమ్ని. ఓకే, అప్పుడు ఒక ప్రాబ్లం సాల్వ్ చేసి ఇంకో ప్రాబ్లం జనరేట్ చేస్తావు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, మళ్ళీ ఎర్రర్ లాగ్స్లోకి వెళ్తున్నా. ఓకే, సో కరెంట్ ఎర్రర్ లాగ్ కాకుండా ముందు ఎర్రర్ లాగ్ కూడా పెట్టుకోండి సేఫర్ సైడ్. ఓకే, దీనివల్ల ఏం ఉపయోగం ఉండదు. 26 డేట్ ఈ రోజే ప్రాబ్లం వచ్చింది కాబట్టి 26 పెట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు తెలియదు, ఇది ముందు రోజు నైట్ అన్హెల్దీలో పోయింది అనుకో, ఓకే, ఇది సండే రోజు నైట్ అన్హెల్దీలోకి వెళ్ళింది, నీకు తెలీదు. మండే కనెక్ట్ అయినాక అన్హెల్దీ అని చెప్పి నీకు తెలిసింది. సో బెటర్ ఏంటంటే 1 డే బిఫోర్ ఎర్రర్ లాగ్స్ కూడా పెట్టుకోండి. ఓకే, 1 డే బిఫోర్ ఎర్రర్ లాగ్స్ కూడా పెట్టుకొని ఇప్పుడు ఏంటి, ఓకే, 9:52 ఏముంది ఇక్కడ చూస్తా కిందకి రండి. ఓకే, సుధీర్ హ్యాస్ రీస్టోర్ థ్రెషోల్డ్, లాగ్ షిప్పింగ్ పోయిందంట. ఓకే, వెరీ గుడ్, లాగ్ షిప్పింగ్ కూడా పోయింది. ఆల్వేజ్ ఆన్ గ్రూప్ కనెక్షన్ విత్ సెకండరీ డేటాబేస్ టర్మినేటెడ్. సెకండరీ డేటాబేస్కి అంటే సెకండరీ సర్వర్ 1కి టర్మినేట్ అయిపోయిందంట. ఓకే, అది చూపిస్తుంది. సో అన్ని డేటాబేస్లకి టర్మినేట్ అయిపోయినాయని చూపిస్తుంది. ఓకే, సర్వర్ 1 ఇక్కడ చూడండి, కనెక్షన్ టైమ్ అవుట్ ఎర్రర్ అక్కడ. ఓకే, సో కనెక్షన్ టైమ్ అవుట్ ఎర్రర్ అయింది అని చెప్తుంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలా, అసలు ఈ సర్వర్ కనెక్ట్ అయ్యి ఏందో చెక్ చేయాలి. ఓకే, ఈ సర్వర్ కనెక్ట్ అయ్యి చూడాలి, ఈ సర్వర్ కనెక్ట్ కాలేకపోతుంది. సో ఈ సర్వర్ కనెక్ట్ కావాలంటే ఏం చేయాలి మనము, ఇక్కడే సర్వర్ నేమ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ నువ్వు ఆల్వేజ్ ఆన్ గ్రూప్లోకి వెళ్తే యూ కెన్ సి. ఓకే, టాప్ రిఫ్రెష్ చేస్తాను. ఆల్వేజ్ ఆన్ హై అవైలబిలిటీ. ఇక్కడ ఎక్స్పాండ్ చేస్తే అవైలబిలిటీ రిప్లికాస్ అంటే ఇక్కడ మనకి రిప్లికాస్ లిస్ట్ కనిపిస్తుంది. ఓకే, ఇది సెకండరీ రిప్లికా. సో దీనికి కనెక్ట్ అవడానికి సేమ్ వేలో ట్రై చేద్దాం. ఇది కనెక్ట్ అవుతుందా ఈ సర్వర్ నుంచి? లెట్ మీ ట్రై. కనెక్ట్ అయింది. ఓకే, ఇది కనెక్ట్ అయింది, హ్యాపీగా కనెక్ట్ అయింది. ఓకే, అంటే సర్వర్ 2 నుంచి సర్వర్ 1 హ్యాపీగా కనెక్ట్ అయింది. సో ఇప్పుడు మనకి ఏం చేయాలా, ఇది కూడా స్టార్ట్ చేస్తాను. లెట్ మీ స్టార్ట్ ఇట్. ఓకే, ఇప్పుడు మనకి ఏం చేయాలి, ఈ సర్వర్లో ఎర్రర్ లాగ్స్ వెరిఫై చేయాలి. ఓకే, ఇప్పుడు డిస్కనెక్ట్ అయింది సెకండరీ సర్వర్. సో సెకండరీ సర్వర్లో అంటే సర్వర్ 1 ప్రాబ్లం అయింది. ఈ సర్వర్ 1లో మేనేజ్మెంట్లో సర్వర్ ఎర్రర్ లాగ్స్లోకి వెళ్ళి ఈ సర్వర్ ఎర్రర్ లాగ్స్ కూడా వెరిఫై చేయాలి. 16th ఒకటి గుర్తుపెట్టుకున్నామ్మా, ఈ 2 డేట్లు 26 ఎందుకు ఉంది, 26 3 సార్లు ఎందుకు ఉంది అంటే మనం ఎన్నిసార్లు సీక్వెల్ సర్వర్ రీస్టార్ట్ చేస్తే అన్నిసార్లు ఫ్రెష్ లాగ్ ఫైల్ క్రియేట్ అవుతుంది. ఓకే, ఫ్రెష్ లాగ్ ఫైల్ క్రియేట్ అవుతుంది. ఒకసారి రీస్టార్ట్ చేసినప్పుడల్లా ఇదో, మీరు సీక్వెల్ సర్వర్ ఎప్పుడు రీస్టార్ట్ అయింది అని మీకు ఎవరన్నా అడిగితే, ఓకే, మీరు ఇక్కడికి వచ్చి సీక్వెల్ సర్వర్లోకి వెళ్ళి లాగ్ ఫైల్ చూసినారంటే కొత్త లాగ్ ఫైల్ క్రియేట్ అయినప్పుడల్లా సీక్వెల్ సర్వర్ రీస్టార్ట్ అయినట్టే. ఓకే, సో ఇది ఈ రోజు ఇన్నిసార్లు రీస్టార్ట్ అయింది కాబట్టి మనము ఈ అన్నిటిని ఫిల్టర్ పెట్టుకొని మనం ఇప్పుడు ఎర్రర్ లాగ్స్ రీడ్ చేద్దాం. ఓకే, సో మనకి ఎర్రర్ లాగ్స్ రీడ్ చేద్దాం. మెల్లగా కిందకి రా ఇది చూద్దాం. ఓకే, ఇక్కడ ఆల్వేజ్ అన్ అవైలబిలిటీ గ్రూప్ ఉంది. లేదు ఇవన్నీ మాకు కష్టం ఉంది అంటే, ఓకే, మీరు జస్ట్ ఇక్కడ టెస్ట్లో, ఓకే, జస్ట్ ఊరికే దానికి సంబంధించిన మాత్రం ఫిల్టర్ అవుతాయి. ఓకే, మనకి ఏం వర్క్ చేస్తున్నామో ఆల్వేజ్ అనేది వర్క్ చేస్తున్నాం. ఇది హ్యాంగ్ అయింది, ఒక నిమిషం ఆగండి.
సో ఓన్లీ ఫిల్టర్లో ఆల్వేజ్ ఆన్ అనే కమాండ్ ఇస్తే ఆల్వేజ్ ఆన్కి సంబంధించిన మాత్రమే ఆ ఎర్రర్స్ మాత్రం ఫిల్టర్ అవుతాయి, అన్ని చదవడం కంటే. సో ఇప్పుడు మీరు చూసుకుంటా కిందకి రా, ఎక్కడన్నా మీకు ఏదైనా క్లూ దొరికిందా అని చెక్ చేసుకోండి. ఓకే, అసలు ఎప్పటి నుంచి ఎర్రర్ స్టార్ట్ అయినాయి. టర్మినేటెడ్. ఆల్వేజ్ ఆన్ గ్రూప్ కనెక్షన్ విత్ ప్రైమరీ డేటాబేస్ ఎస్టాబ్లిష్డ్ సెకండరీ, ఇది దానికి ముందు ఇష్యూ. టర్మినేటెడ్. సో ఎందుకు టర్మినేట్ అయిందో మనకి ఇక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ రావట్లేదు. ఓకే, టర్మినేట్ అయింది మాత్రం తెలుస్తుంది. ఇక్కడ ఏంది, అన్క్వాలిఫైడ్ డేటాబేస్. ఓకే, 947. సో ఇక్కడ అంతా ఏం చేస్తుందంటే కనెక్షన్ పోయింది, కనెక్షన్ టర్మినేట్ అయింది చూపిస్తుంది. సో ఇక్కడ మనకు ప్రాపర్గా క్లూ దొరకనప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే, నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే మనకి రైట్ క్లిక్ ఇచ్చి, ఇక్కడ ఈవెంట్స్ అని ఉంటాయి. ఓకే, లేకపోతే మీరు సర్చ్లో ఈవెంట్ వ్యూవర్ ఉందా, ఈవెంట్ వ్యూవర్లోకి వెళ్ళండి. ఓకే, ఇది వన్ మోర్ లాక్స్, ఇక్కడ కూడా వన్ మోర్ లాక్స్ ఉంటాయి. ఇక్కడ ఏముంటుంటే ఈ సర్వర్ సంబంధించిన లాక్స్ ఉంటాయి విండోస్ లాక్స్లో. ఓకే, విండోస్ లాక్స్లో ఓపెన్ అవుతుంది. ఫస్ట్ సీక్వెల్ సర్వర్ లాక్స్ వెరిఫై చేస్తావు, నెక్స్ట్ విండోస్ లాక్స్కి వస్తున్నాం. ఓకే, విండోస్ లాక్స్లో అప్లికేషన్ లాక్స్. ఓకే, అప్లికేషన్ లాక్స్కి వస్తున్నాం. ఓకే, ఇక్కడ ఏమైనా ఎర్రర్ దొరుకుతుందా? ఓకే, ఇది కూడా సేమ్ లాక్ షిప్పింగ్ పోయింది అని చూపిస్తుంది. ఓకే, సో ఇది కూడా ఫిల్టర్ పెట్టుకుందాం మనం. ఇవన్నీ మనకి దేనికి చాలా ఉన్నాయి కదా, సో ఓన్లీ వార్నింగ్స్, క్రిటికల్స్, ఎర్రర్స్ ఫిల్టర్ పెట్టుకుందాం. ఓకే, అప్పుడు మనకి ఓన్లీ వార్నింగ్స్, ఎర్రర్స్ మాత్రమే వస్తాయి. ఓకే, ఇప్పుడు చూడు ఇవి మాత్రమే వచ్చినాయి. మిర్రరింగ్ పోయింది, లాక్ షిప్పింగ్ పోయింది. డేటాబేస్ మిర్రరింగ్ కనెక్షన్ ఎర్రర్ 4 అకర్డ్ వైల్ రిసీవింగ్ ద డేటా. ఓకే, సో ఇది ఏం చూపిస్తున్నాడు అంటే ఇండైరెక్ట్గా ఏదో మిర్రర్ రిలేటెడ్ ఎర్రర్ చూపిస్తున్నాడు. డేటాబేస్ మిర్రరింగ్ కనెక్షన్ 4. ఓకే, ఈ టీసీపీ ఐపీ అనేది చూపిస్తున్నాడు. ఓకే, ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే లెట్ మీ ఓపెన్ ద డీటెయిల్స్. వాడు మిమ్మల్ని నియర్ బై రూట్ చేస్తాడమ్మా. ఓకే, సో టీసీపీ ఐపీ ఎర్రర్ ఏదో ప్రాబ్లం ఉంది అంటున్నాడు. ఓకే, అండ్ ఎర్రర్ అక్కడ వైల్ రిసీవింగ్ ద డేటా. ఓకే, టీసీపీ ఐపీ పోర్ట్ నెంబర్ చూపిస్తున్నాడు. ఓకే, ఇంకా ఎన్ని ఉన్నాయో చూద్దాం. లాక్ షిప్పింగ్ ప్రాబ్లం ఉందంట. ఓకే, ఇవి ముందు ఎర్రర్స్. సో టీసీపీ ఐపీ పోర్ట్ నెంబర్ చూపిస్తున్నాడు. ఓకే, అంటే ఈ పోర్ట్ నెంబర్ ప్రాపర్గా లేదు, ఇప్పుడు పోర్ట్ నెంబర్తో ఇది ఇష్యూ అని చూపిస్తున్నాడు. ఓకే, చూడండి డేటాబేస్ మిర్రరింగ్ కనెక్షన్ ఎర్రర్ 4 అకర్డ్ వైల్ రిసీవింగ్ ద డేటా, ద ప్రోగ్రామ్ కమాండ్ లెంత్ ఫర్ టీసీపీ ఐపీ. ఓకే, మీకు ఇది అంత క్లియర్గా తెలియలేదు అంటే యూ హ్యావ్ ఏ వన్ మోర్ ఆప్షన్. దీన్ని కాపీ చేసుకొని, ఓకే, మీరు ఎక్కడైనా సరే, ఓకే, మీరు కాపీ చేసుకొని, ఓకే, ఎక్కడైనా సరే సెకండ్ దీన్ని కాపీ చేసుకొని ఎక్కడైనా సరే దీన్ని పేస్ట్ చేసి దానికి మీనింగ్ ఏంటో తెలుసుకోండి. ఓకే, దాని మీనింగ్ చేసుకోండి. ఇక్కడ చూడండి డేటాబేస్ మిర్రరింగ్ కనెక్షన్ ఎర్రర్ 4 ఇంక్లూడ్స్ దట్ ఇన్కరెక్ట్ కమాండ్ లెంత్, likely system from the network SQL server configuration issue, verify the network connectivity, firewall rules. Okay, so endpoint configuration. So ఇడు ఒక
ఒక సజెషన్ ఇస్తారు మనకి. ఓకే, ఎన్షూర్ దట్ టీసీపీఐపీ ప్రోటోకాల్ ఈజ్ ఎనేబుల్డ్ కాన్ఫిగరేషన్ మేనేజర్. సో ఇది ఏం చేస్తున్నాడు, టీసీపీఐపీ ప్రోటోకాల్ ఎనేబుల్ ఉందో లేదో ఒక ఓవరాల్ సినారియో ఇస్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి యాజ్ ఏ డిబిఏగా నీకు ఒక కొంచెం క్లూ దొరికింది, ఈ ఎర్రర్ని ఆడ పేస్ట్ చేసి కొంచెం క్లూ దొరికింది. ఇప్పుడు నువ్వు టీసీపీఐపీ స్టేటస్ ఏంటి, ఇప్పుడు ప్రైమరీ సర్వర్లో నీ ఎండ్ పాయింట్స్ ఎలా ఉన్నాయో వెరిఫై చేస్తావు. ఓకే, ప్రైమరీ సర్వర్లో ఎండ్ పాయింట్స్ ఎలా ఉన్నాయో వెరిఫై చేస్తావు. నీ కోరికి వెళ్ళి నీ కోరి ఓపెన్ చేస్తున్నాను, లెట్ మీ మినిమైజ్ ఇట్ అగైన్. నీ కోరి ఓపెన్ చేసి అసలు ఎండ్ పాయింట్స్ ఎలా ఉన్నాయో వెరిఫై చేయాలి. ఓకే, సో సెలెక్ట్, ఇది ఎండ్ పాయింట్స్ వెరిఫై చేయాలంటే కోరి ఇది. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ sys databases mirroring endpoints. ఓకే, ఈ క్వరీ తీసుకొని నువ్వు చెక్ చేస్తే మిర్రరింగ్ ఎండ్ పాయింట్స్ రెండు సర్వర్లో వర్క్ అవుతున్నాయో లేదో తెలుస్తుంది, రెండు సర్వర్లో ఆన్లో ఉన్నాయో లేదో తెలియాలి. ఓకే, ఇప్పుడు నేను ఎక్కడ చెక్ చేస్తున్నాను, సర్వర్ 2లో వెరిఫై చేస్తున్నాను. సర్వర్ 2లో ఈ కమాండ్ లేదని చెక్ చేస్తున్నాను. ఓకే, సర్వర్ 2లో మిర్రరింగ్ ఎండ్ పాయింట్ చెక్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మిర్రరింగ్ ఎండ్ పాయింట్ నేమ్ వచ్చేసి ఇది. ఓకే, ఎండ్ పాయింట్ డేటాబేస్ మిర్రరింగ్ స్టార్టెడ్ అంటే ఇట్ ఈస్ రన్నింగ్. ఓకే, మీన్స్ ఇట్ ఈస్ రన్నింగ్. ఓకే, నువ్వు అప్పుడు ఇది తీసేసి, ఇది నీకు అవసరం లేదు, జస్ట్ రన్ ఓన్లీ దిస్ కమాండ్. ఓకే, మిర్రరింగ్ ఎండ్ పాయింట్స్ స్టార్టెడ్లో ఉంది. ఓకే, ఏ సర్వర్లో, కాప్ సర్వర్లో. దెన్ వేర్ వీ హ్యావ్ టు గో టు ద సర్వర్ 1. ఓకే, నవ్వు సర్వర్ 2లో ఆన్లో ఉంది. నెక్స్ట్ సర్వర్ 1లోకి వెళ్ళి సేమ్ ఆ మిర్రరింగ్ ఎండ్ పాయింట్స్ రన్నింగ్లో ఉన్నాయా లేదా. ఓకే, సమ్ టైమ్స్ నీకు అది రన్నింగ్లోనే ఉంటాయి. ఓకే, బట్ రన్నింగ్లో ఉన్నా నువ్వు ఏం చేయాలంటే కొన్నిసార్లు రీస్టార్ట్ చేస్తే సెట్ అయిపోతాయి, హ్యాంగ్ అయి ఉంటాయి. ఇప్పుడు చూడండి, మిర్రరింగ్ ఎండ్ పాయింట్స్ ఏమున్నాయి ఇక్కడ, ఏ స్టేట్లో ఉంది, స్టాప్డ్ స్టేట్లో ఉంది. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఎర్రర్ కూడా అదే. ఇక్కడ మనకి ఇచ్చిన ఎర్రర్ కూడా ఏం చేస్తుంటే క్లియర్గా, ఓకే, దెర్ ఈస్ ఇన్కరెక్ట్ లెంత్ ఆర్ సంథింగ్ రాంగ్ విత్ ఎండ్ పాయింట్స్ అని చెప్తున్నాడు. ఓకే, ఎండ్ పాయింట్స్ సంథింగ్ రాంగ్ అని చెప్తున్నాడు. సో ఇక్కడ మనం చూస్తే మిర్రరింగ్ ఎండ్ పాయింట్స్ స్టాప్లో ఉంది. ఓకే, మిర్రరింగ్ ఎండ్ పాయింట్స్ స్టాప్లో ఉంది. ఎండ్ పాయింట్ నేమ్ ఏంటి, హెచ్ఆర్డి ఎండ్ పాయింట్. ఓకే, పోర్ట్ నెంబరు అన్నీ మనకి నెక్స్ట్ దాంట్లో వస్తాయి. నేను ఇందాక పేస్ట్ చేసిన కమాండ్ మొత్తం పేస్ట్ చేస్తే దాంట్లో వస్తాయి. సో మిర్రరింగ్ ఎండ్ పాయింట్ స్టాప్లో ఉంది. సో మిర్రరింగ్ ఎండ్ పాయింట్ స్టాప్లో ఉన్నా సరే నీ ఆల్వేజ్ ఆన్ హెల్త్ డాష్ బోర్డు రెడ్లోనే ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇది రెడ్లోనే ఉంది. సో ఈ క్లోజ్ చేస్తున్నా, ఇది క్లోజ్ చేస్తున్నా, ఇమేజ్ చేద్దాం. ఆల్వేజ్ ఆన్ డాష్ బోర్డు రెడ్లో ఉంది. సో మనకి క్లియర్గా ఇది మిర్రరింగ్ ఎండ్ పాయింట్ స్టాప్ ఉందని తెలిసింది. సో నెక్స్ట్ మన ఆప్షన్ ఏంటి, మిర్రరింగ్ ఎండ్ పాయింట్స్ స్టార్ట్ చేయాలి. ఒక ఆల్టర్ ఎండ్ పాయింట్ నేమ్ ఏంటి, ఇది ఎండ్ పాయింట్ నేమ్. ఓకే, ఇది ఎండ్ పాయింట్ నేమ్. ఓకే, HADR ఎండ్ పాయింట్ స్టేట్ ఈక్వల్ టు స్టార్టెడ్. సో ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఈ మిర్రరింగ్ ఎండ్ పాయింట్ స్టార్ట్ అవుతుంది. ఒక కమాండ్ అయిన తర్వాత స్టార్ట్ అయిందో లేదో వెరిఫై చేయి, సక్సెస్ అయింది, దెన్ ఎగ్జిక్యూట్ స్టార్టెడ్. ఓకే, స్టార్ట్ చేసిన మిర్రరింగ్ ఎండ్ పాయింట్ స్టాప్ అయింది, స్టార్ట్ చేసిన. ఇప్పుడు ఇక్కడ వెళ్ళి చూద్దాం ఎంతసేపటికి దీనివల్ల ఏదైనా ఫిక్స్ అవుతుందా లేదా. ఓకే, ఈ మిర్రరింగ్ ఎండ్ పాయింట్ స్టార్ట్ చేయడం వల్ల ఇది ఫిక్స్ అవుతుందా లేదా వెరిఫై చేద్దాం. ఓకే, ఫిక్స్ అయిపోయింది, ఆటోమేటిక్గా ఫిక్స్ అయిపోయింది. సో దాని నెక్స్ట్ సినారియో ఏమైంది, మనము లాక్స్ సీక్వెల్ సర్వర్లో దొరకకపోతే మనం ఎక్కడికి వెళ్ళాము, ఈవెంట్ వ్యూవర్లోకి వెళ్ళాము. ఓకే, ఈ ఈవెంట్ వ్యూవర్లో కూడా మనకి లాక్స్ దొరుకుతాయి. అప్లికేషన్లోకి వెళ్తే సీక్వెల్ లాక్స్ దొరుకుతాయి, అలా కాకుండా సిస్టంలోకి వెళ్తే విండోస్ సర్వర్ లాక్స్ దొరుకుతాయి. అసలు విండోస్ లెవెల్లోనే ఏదైనా ఇష్యూ ఉందా, ఓకే, విండోస్ లెవెల్లో ఏదైనా ఇష్యూ ఉందా. ఓకే, మనం ఫిల్టర్ పెట్టి క్రిటికల్ వార్నింగ్స్ ఎర్రర్స్. ఓకే, అసలు విండోస్ లెవెల్లోనే ఏదైనా ఇష్యూ ఉందా అది కూడా వెరిఫై చేయాలి. అక్కడ సిస్టమ్ లాక్స్ దొరకలేదంటే, ఓకే, ఇక్కడ అప్లికేషన్స్లో దొరకలేదు ఏం లాక్స్ అంటే, నెక్స్ట్ నీ ఇమీడియట్ స్టెప్ సిస్టంలోకి రావాలా. ఓకే, ఈ సిస్టంలో ఏదైనా ఇష్యూ ఉందా. ఓకే, క్లస్టర్ రిసోర్స్, ఓకే, ఫెయిల్డ్. సో ఇక్కడ కూడా ఏదో చూపిస్తుంది, క్లస్టర్ రిసోర్స్ ఫెయిల్డ్ అని చూపిస్తుంది. ఓకే, సో కాకపోతే ఇది ఇప్పుడు కాదు, ఇప్పుడు 9:24 అప్పుడు.
ఓకే, 9:24 అంటే జస్ట్ మన క్లాస్ స్టార్ట్ కాకముందు. ఓకే, మన క్లాస్ స్టార్ట్ కాకముందు ఈ ఈ ఇష్యూ వల్ల కూడా మీకు ప్రాబ్లం వస్తుంది. సో మీరు ఏ ఇష్యూ అయినా సరే మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఎర్రర్ లాగ్స్ రీడ్ కావాలా. ఎర్రర్ లాగ్స్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇక్కడ ఉంటుంది. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, SQL సర్వర్ ఎర్రర్ లాగ్స్కి వెళ్ళండి. ఓకే, దాని తర్వాత ఈవెంట్ వ్యూవర్లో అప్లికేషన్ లాగ్స్కి వెళ్ళండి. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత ఏం చేయాలా, దాంట్లో ఏం క్లూ దొరకలేదు అంటే నెక్స్ట్ ఏం చేయాలా, సిస్టమ్స్ లాగ్స్లోకి వెళ్ళండి. ఓకే, సో ఇలా చేసుకుంటే ఏమవుతుందంటే మీకు అది ఇష్యూ నారో డౌన్ అవుతుంది, ఎక్కడ ఇష్యూ ఉందని చెప్పి తెలుస్తుంది. ఓకే, ఇది ఒక సినారియో. నెక్స్ట్, కొన్నిసార్లు మీరు వెరిఫై చేసినప్పుడు మిర్రరింగ్ ఎండ్ పాయింట్స్ రన్నింగ్లోనే ఉంటాయి. ఓకే, మీరు ఇట్లా వెరిఫై చేసినప్పుడు యూ కెన్ సీ మిర్రరింగ్ ఎండ్ పాయింట్స్ ఆర్ రన్నింగ్ స్టార్టెడ్ స్టేట్ ఓన్లీ, బట్ యూ ఆర్ గెట్టింగ్ దిస్ ఎర్రర్, మిర్రరింగ్ కనెక్ట్ కావట్లేదు, మిర్రరింగ్ ఇష్యూ ఉందని చెప్పి మీకు ఇలా ఎర్రర్ వస్తుంది. ఓకే, ఈ ఎర్రర్ వచ్చినప్పుడు మీరు వన్ టైం ఏం చేయొచ్చు అంటే, బెటర్ ద అదర్ ఆల్టర్నేటివ్స్ ఒక్కసారి ఎప్పుడైనా సరే హంగ్ అయి ఉంటాయి. అవి హంగ్ అయినప్పుడు ట్రబుల్ షూటింగ్ పార్ట్లో మీరు ఏం చేయాలంటే ఒక్కసారి స్టాప్ చేసి ఒకసారి స్టాప్ చేయండి. ఓకే, స్టాప్ చేసి మళ్ళీ రీస్టార్ట్ చేయండి. ఇట్ ఈస్ జస్ట్ మీకు తెలుసు కదా, మనకి ఏదైనా ఇష్యూ కంప్యూటర్లో వచ్చినా, లేకపోతే ఏదైనా మన ఫోన్లో వచ్చినా, హ్యాంగ్ అయినా, ఏదైనా అప్లికేషన్ అయిపోయినా, మనం నెక్స్ట్ చేసే స్టెప్ ఏంటి, ఆఫ్ చేసి ఆన్ చేయడమే కదా. నీ ల్యాప్టాప్ హ్యాంగ్ అయింది, ఏం చేస్తావు నెక్స్ట్ స్టెప్, రీస్టార్ట్ చేస్తాం చేయమా? అలానే. సో మనకి ఇది రన్నింగ్లో ఉందని తెలిసి అయినా కూడా నీకు మిర్రరింగ్ ఎండ్ పాయింట్స్ సంథింగ్ చూపిస్తుంది అంటే బెటర్ ఒక్కసారి స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తారు, అంటే జస్ట్ రీస్టార్ట్ లాగా. ఓకే, అప్పుడు ఏమవుతుంది అంటే ఫిక్స్ అవ్వడానికి స్కోప్ ఉంది. సో అదే చెప్తున్నాను మీకు, వన్ బై వన్ వెళ్తేనే ఇష్యూ ఫిక్స్ అవుతుంది. ఇప్పుడు చూడండి రీస్టార్ట్ చేసిన, సో ఎంతసేపటికి ఇది హెల్దీ అవుతుంది. సో ఇది రిఫ్రెష్ ఇంటర్వెల్ రిఫ్రెష్ అవుతాను కానీ హెల్దీ అయిపోయింది. సో ఎప్పుడైనా సరే స్టాప్ చేసి స్టార్ట్ చేయడం చూసుకోండి. అది చేయడం వల్ల కమాండ్స్ దీంట్లో ఉన్నాయి, నేను మీకు ఇది ఇస్తాను. ఇది మొత్తం మీకు ఇస్తాను నేను, ఈ డాక్యుమెంట్ వర్డ్ ప్యాడ్లో వేసి. నెక్స్ట్ మీకు ఇంకోటి కూడా ఏంటంటే, నేను మీకు ఇచ్చిన బేసిక్ కమాండ్స్ ఒక లిస్ట్ ఇచ్చాను కదా, మీకు బేసిక్ కమాండ్స్ నోట్ ప్యాడ్లో ఒక లిస్ట్ ఇచ్చాను, వాటిలో కూడా ఈ కమాండ్స్ ఉంటాయి. ఓకే బాబు, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ చెప్తాను. ఇవి తెలియకుండా మీరు ఫేక్ పెట్టుకొని కంపెనీలోకి వెళ్ళి ఓకే మీరు స్క్రీన్ షేర్లో ఈ చిన్న చిన్న కమాండ్స్ కొట్టకుండా దొరికిపోయారంటే మీ టీమ్ లీడర్కి ఇమీడియట్గా తెలిసిపోద్ది ఎవరు ఫేక్గా అని. ఓకే, ఇప్పుడు మీకు సింపుల్ అదే చెప్తున్నాను, సర్వర్ని ఆర్డీపీ తీసుకోమని చెప్తాను నీకు. ఓకే, ఒక సర్వర్ నేమ్ ఇచ్చి సర్వర్ని ఆర్డీపీ తీసుకో అంటాడు. సర్వర్ని ఆర్డీపీ ఎట్లా తీసుకుంటారు? కొంతమంది ఏం చేస్తారంటే తెలియదు. ఓకే, రిమోట్ అట్లీస్ట్ వాడికి ఒక్కసారి ట్రై చేసి ఉంటే రిమోట్ సర్వర్ కనెక్షన్ అని చెప్పి అట్లీస్ట్ సెర్చ్ చేసి ఏదో ఒకటి చేస్తాడు. ఓకే, బట్ అట్లీస్ట్ నువ్వు ఒక SQL సర్వర్ DBAగా 1 year అన్నా పనిచేసినావు. ఓకే, 1 year అన్నా పనిచేసినావు అంటే ఓకే, జస్ట్ నువ్వు ఒక సింపుల్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తావు. కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి ఓకే MS TSC అని కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తావు. కమాండ్ ఎగ్జిక్యూట్ చేసిన రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్ ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ నువ్వు సర్వర్ నేమ్ ఇస్తే RDP తీసుకుంటావు సర్వర్కి. సో నేను RDP తీసుకోమన్నప్పుడు నువ్వు స్క్రీన్ షేర్లో నువ్వు 1 year 2 years ఎక్స్పీరియన్స్ పర్సన్ పెట్టుకొని నువ్వు ఇక్కడికి వెళ్ళి రిమోట్ డెస్క్టాప్ అని కొట్టినావు అనుకో, ఓకే, స్క్రీన్ షేర్లో వాడికి ఏం అర్థం అవుతుంది? సరే, రియల్ DBA ఓకే, నువ్వు ఒకటి 1 year 2 years పనిచేసి ఉంటే ఈ కమాండ్ అనేది MS TSC అనే కమాండ్ అనేది నువ్వు 100 సార్లు కొట్టుంటావు, సిస్టంలో 100,000 సార్లు కొట్టుంటావు. సో ఇట్లాంటి కమాండ్ కూడా నువ్వు ఎతుకుతున్నావు అంటే వాడికి తెలిసిపోతుంది. ఓకే, ఈ రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అట్లా నేను ఇచ్చిన మీకు బేసిక్ కమాండ్స్ దయచేసి ప్రాక్టీస్ చేయండి. ఓకే, అవి మీరు ఏమో అనుకుంటారు కానీ వస్తాయి అనుకుంటారా? మీరు ప్రతిరోజు వారానికి 2 సార్లు అన్నా సరే అట్లన్నింటినీ కూర్చొని టైప్ చేయండి.
ఈవెన్ నేను మర్చిపోతాను ఈ కమెంట్స్, నేను వాడలేదనుకోండి, 1 year అవసరం రాలేదనుకోండి, ఈ మిర్రరింగ్ ఎండ్ పాయింట్స్, ఈ మిర్రరింగ్ ఎండ్ పాయింట్ స్టేటస్ చెక్ చేయాలంటే నేను కూడా మర్చిపోతాను. ఓకే, నేను కూడా మర్చిపోతాను. అప్పుడు నేనేం చేస్తాను, మళ్ళీ మనకి ఏదంటే ఇక్కడ ఒక సజెషన్ ఇస్తుంది. ఓకే, సీక్వెల్ సర్వర్ ఏం చేస్తుంది అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సీస్ డాట్, ఓకే, డేటాబేస్ మిర్రరింగ్ ఎండ్ పాయింట్స్ అని చెప్పి ఇక్కడ టైప్ చేసినప్పుడు డేటాబేస్ మిర్రరింగ్ ఎండ్ పాయింట్స్ ఇక్కడ సజెషన్స్ ఇస్తుంది. ఈ సజెషన్స్ ప్రకారం మరీ తెలియకుండా ఈ సజెషన్స్ ప్రకారం దీన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే ఇది కమాండ్ అని చెప్పి దీన్ని ఇలా ఎగ్జిక్యూట్ చేస్తా. ఓకే, అట్లీస్ట్ నీకు ఇంత ఆఫర్ కన్నా తెలియాలి కదా, సో మీరు ప్రాక్టీస్ చేస్తే ఆ క్లారిటీ వస్తుంది. ఓకే, సో దయచేసి చేయండి. సో ఇప్పుడు మనకి ఇంతవరకు సొల్యూషన్ వచ్చింది. ఓకే, ఇంతవరకు సొల్యూషన్ వచ్చింది. నేనేం చేస్తానంటే ఇంకొక సినారియో క్రియేట్ చేసి మీకు మళ్ళీ స్క్రీన్ షేర్ చేస్తాను. ఇదంతా ఏంటి అంటే లాగ్ని ఎలా ఇన్వెస్టిగేషన్ చేయాలా. ఓకే, సేమ్ అమ్మ ఒక ఇన్వెస్టిగేషన్, ఇది ఇష్యూ వచ్చింది, ఇన్వెస్టిగేషన్ చేయాలా, ఇదేని వల్ల వచ్చింది ఇష్యూ. ఓకే, సో ఇప్పుడు నేను మీకు లాగ్ని మళ్ళీ ఇంకొకసారి ఇష్యూ జనరేట్ చేసి చెప్తాను మీకు. ఓకే, నా స్క్రీన్ కనిపిస్తుందా, స్టాప్ అయిందా? ఓకే, ఇప్పుడు స్టాప్ చేస్తున్నా. ఓకే, స్క్రీన్ స్టాప్ చేసి మళ్ళీ ఇంకొక ఇష్యూ ఏదో ఒకటి పెట్టి మీకు చెప్తాను. అదే స్క్రీన్ కనపడుతుందా? స్క్రీన్ కనపడుతుందా? ఓకే, సో ఇప్పుడు మనకేంటి అంటే ఓకే, ఇప్పుడు మళ్ళీ అన్హెల్దీలోకి వెళ్ళింది, క్రిటికల్ వార్నింగ్లో ఉంది. ఇక్కడ క్రిటికల్ వార్నింగ్లో మీరు చూడండి. ఓకే, అన్ని డేటాబేస్లు బాగానే ఉన్నాయి. ఓకే, కాబ్ సర్వర్లో అంటే సర్వర్ 2లో అన్నీ బాగున్నాయి. సర్వర్ 1లో 2 బాగున్నాయి, ఓన్లీ ఒక్క డేటాబేస్ ప్రాబ్లం ఉంది. ఓకే, సర్వర్ 1. ఇప్పుడు మనం సర్వర్ 1లోకి వెళ్ళి వెరిఫై చేద్దాం. ఓకే, అసలు ఏంటి ఆ డేటాబేస్ ప్రాబ్లం, ఎందుకు అది ఒక్కటే అన్హెల్దీలో ఉంది. చూడండి, రాజు నాట్ సింకర్నైజింగ్ ఉంది, అశోక్ టు సింకర్నైజ్డ్, టెస్ట్ సింకర్నైజ్డ్, బట్ రాజు నాట్ సింకర్నైజింగ్. మనకి ఎర్రర్ కూడా ఏంటి, మనకి ఎర్రర్ కూడా ఈ రాజు అనేది ఇష్యూ ఉంది. దీన్ని ఓపెన్ చేయండి, ఇక్కడ వార్నింగ్స్ దగ్గర క్లిక్ చేయండి. ఇక్కడ వార్నింగ్స్ దగ్గర క్లిక్ చేస్తే మీకు ఎప్పుడు కూడా చెప్తున్నాను కదా, ఇది ఒక జనరల్ ఎర్రర్ ఇస్తుంది. ఓకే, చూడండి, ద డేటా synchronization state of the availability data is unhealthy on a asynchronous commit availability data. Every availability data should be synchronizing state and synchronous commit replica. Every availability data should be in the synchronizing state. Okay, general. Okay, ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఇచ్చాడు, ensure that database administrator of the system has suspended data synchronization. ఓకే, ఇక్కడ చూడు ఏదో ఇచ్చినాడు, సస్పెండెడ్. ఓకే, ఇక్కడ ఒక క్లూ ఇచ్చినాడు మనకి, సస్పెండెడ్ డేటా సింకనైజేషన్ సస్పెండ్ అయింది అంటాడు. దీన్ని ఫర్ టైం బీయింగ్ నోట్ చేసి పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ అలానే మనం ఏం చేద్దాం అంటే ఎర్రర్ లాగ్స్లోకి వెళ్దాం. ఓకే, సర్వర్ 2కి ప్రైమరీ సర్వర్ తెలుసు, ప్రైమరీ సర్వర్లో మేనేజ్మెంట్లో ఓకే సర్వర్ ఎర్రర్ లాగ్స్, ఓపెన్ సర్వర్ ఎర్రర్ లాగ్స్లలో ఇప్పుడు మనకి ఎర్రర్ లాగ్స్ చూద్దాం. మనకి ప్రాబ్లం దేంతో ఉంది, సో చూసుకుంటారండి. ఒక డేటాబేస్తో ప్రాబ్లం ఉంది, అది కూడా ఏంటి ఆల్వేజాన్లో ప్రాబ్లం ఉంది కాబట్టి ఓన్లీ ఆల్వేజాన్ అని కొట్టండి.
ఓకే. సో ఈ ఆల్వేజ్ ఆన్ ఎర్రర్ లాగ్స్ మాత్రం ఫిల్టర్ చేసుకుందాం. ఓకే. ఇప్పుడు చూడు, ఆల్వేజ్ ఆన్ అవైలబిలిటీ గ్రూప్ కనెక్షన్, సెకండరీ డేటాబేస్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ప్రైమరీ రాస్, దిస్ అనే ఇన్ఫర్మేషన్ మెసేజ్ ఓన్లీ, నో అదర్ యాక్షన్ రిక్వైర్డ్. ఓకే. సేమ్ అన్నిటికీ దీంట్లో ఏమి నో అదర్ యాక్షన్ రిక్వైర్డ్ అన్ని జనరల్ మెసేజ్లే ఉన్నాయి దీంట్లో. ఓకే. సో ఈ సర్వర్లో మనకి ఏం ప్రాబ్లం లేదు. ఓకే. ఈ సర్వర్లో ప్రాబ్లం లేదు, అంటే సర్వర్ 2లో ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనకి ఏం చేయాలా, సర్వర్ 1లోకి వెళ్ళి ఇక్కడ నాట్ సింకనైజింగ్ ఉంది కాబట్టి ఇక్కడ ఎర్రర్ లాగ్స్ కూడా చదవాలి. ఓకే. ఎర్రర్ లాగ్స్ కూడా చదవాలి. చూడండి, ఆల్వేజ్ ఆన్ అవైలబిలిటీ గ్రూప్ డేటా మూవ్మెంట్ ఫర్ a database Raju has been suspended for the following reason user. ఓకే. resume the database movement. ఓకే. ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు. ఓకే. ఎవరో ఒక యూజరు డేటాబేస్ మూవ్మెంట్ని సస్పెండ్ చేశాడంట. సో ఇది ఎక్కడ చూపిస్తుంది, అది సెకండరీ సర్వర్లో చూపిస్తుంది. సో నువ్వు ప్రైమరీ సర్వర్లో వెరిఫై చేసి సెకండరీ సర్వర్లో వెరిఫై వచ్చినావు. సో ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది డేటాబేస్ మూవ్మెంట్ సస్పెండ్ అయిందని. ఇప్పుడు నువ్వు డేటాబేస్ మూవ్మెంట్ సస్పెండ్ అయిందంటే ఎక్కడ చెక్ చేస్తూ ఉంటే, ఓకే, సర్వర్ 1కి కనెక్ట్ అయినావు. ఓకే. యు ఆర్ కనెక్టెడ్ టు ద సర్వర్ 1. ఓకే. గో టు ద ఆల్వేజ్ ఆన్ అవైలబిలిటీ గ్రూప్. ఓకే. expand always on availability group and expand the databases. See how Ashok 2 and the test databases are there. It looks green, but Raju database ఎలా ఉంది మీకు, బ్లూ కలర్లో ఉందా, బ్లూ కలర్లో ఉందా లేదా? సో దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి, ఓకే, దీన్ని సస్పెండ్ చేసినారు ఎవరో. మనకి ఎర్రర్ లాగ్స్ ప్రకారం డేటాబేస్ మూవ్మెంట్ సస్పెండ్ అయింది, ఎలా అయిందో తెలియదు, సస్పెండ్ అయిపోయింది. ఓకే. నౌ యూ హ్యావ్ టు రిజ్యూమ్ ద మూవ్మెంట్. ఓకే. రిజ్యూమ్ ద డేటాబేస్ మూవ్మెంట్. దీన్ని కొడితే అంటే డేటాబేస్ మూవ్మెంట్ అక్కడికి ఇక్కడికి మూవ్మెంట్ కావట్లేదు. ఓకే. సస్పెండ్ అయినది. నువ్వు రిజ్యూమ్ ద మూవ్మెంట్ చేయాలా. ఓకే. కంటిన్యూ ఎగ్జిక్యూటింగ్ ఆఫ్టర్ ఎర్రర్. ఓకే. సో మూవ్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నావు, డేటాబేస్ మూవ్మెంట్ స్టార్ట్ చేసినావు. ఓకే. స్టార్ట్ చేసినాక ఇది ఎంతసేపటికి గ్రీన్ అవుతుందో చూద్దాం. ఓకే. అది ఫస్ట్ సక్సెస్ కావాలి నీకు. ఓకే. సర్వర్ 1లో ఇట్లా గ్రీన్ రావాలా. గ్రీన్ వచ్చినాక ఇక్కడికి వస్తే సో ఇప్పుడు మళ్ళీ హెల్దీ అయిపోయింది. సో డేటాబేస్ మూవ్మెంట్ కొన్నిసార్లు పాస్ అయిపోతుంది, డేటాబేస్ మూవ్మెంట్ హెల్దీగా జరగదు, కొన్నిసార్లు స్ట్రక్ అయి ఉంటుంది. సో నువ్వు ఎర్రర్ లాగ్స్లోకి వెళ్తే నీకు అది క్లూ ఇస్తుంది, డేటాబేస్ మూవ్మెంట్ ఆగిపోయింది, రెజ్యూమ్ ద డేటాబేస్ మూవ్మెంట్ అని క్లూ ఇచ్చింది మనకి. సో ఇక్కడ మనకు అదే క్లూ ఇచ్చింది కదా, అది లాగ్స్ క్లోజ్ చేసినా. సో అది డేటాబేస్ మూవ్మెంట్ రెజ్యూమ్ చేస్తుంది కానీ హెల్దీ అయిపోయింది. అర్థమైందా కాలేదా? సో ఇది ఒక సినారియో. ఓకే. ఇది ఒక సినారియో. నెక్స్ట్ ఇంకొక సినారియో క్రియేట్ చేసి అగైన్ మీకు నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే. స్క్రీన్ కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందా? సో ఇప్పుడు మళ్ళీ చూస్తే ఇప్పుడు మళ్ళీ మనకి ఏఓజీ అన్హెల్దీలోకి వెళ్ళింది.
ఓకే, ఏఓజీ అన్హెల్దీలోకి వెళ్ళింది. సో మన ఫస్ట్ స్టెప్ ఏంటి? ఏఓజీ అన్హెల్దీలో వెళ్ళిందంటే ప్రైమరీ సర్వర్ ఏదో ఐడెంటిఫై చేయాలా. యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద ప్రైమరీ సర్వర్. కనెక్ట్ అవుతారు, మనకు తెలిసిపోద్ది ఏది ప్రైమరీ సర్వర్ అని. కనెక్ట్ అయ్యి ఆల్వేజ్ అని ఇట్లా ఎక్స్పాండ్ చేస్తున్నాగానే ఇట్ విల్ షో యూ ప్రైమరీ. ఓకే, ప్రైమరీ సర్వర్ కనెక్ట్ అయ్యి ఫస్ట్ ఎర్రర్ లాక్స్ వెరిఫై చేయాలి. ఓకే, మనకి ఇక్కడ ఏదైనా ఎర్రర్ లాక్స్ దొరుకుతుందా? మేనేజ్మెంట్ ఎర్రర్ లాక్స్, గో అండ్ సీ ద ఎర్రర్ లాక్స్. ఎప్పుడు కూడా ఒక ముందు 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 డేట్ కూడా పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మనకి ఇష్యూ దేంట్లో ఉంది? ఆల్వేజ్ ఆన్లో ఉంది. సో చెక్ ఆల్వేజ్. ఓకే, అప్లై ఫిల్టర్. సో అన్ని ఎర్రర్స్ చూసే బదులు అదొక్కటి పెడుతున్నాం మనం అంతే. సో సో ఆల్వేజ్ ఆన్ అవైలబిలిటీ గ్రూప్ కనెక్షన్ విత్ ఏ సెకండ్ డేటాబేస్ టర్మినేటెడ్. ఓకే, రిప్లికా ఇది. సో దీనికి టర్మినేట్ అయిపోయిందని చెప్తుంది. ఓకే, సేమ్ ఇక్కడ ఏం చూపిస్తుంది? సర్వర్ 1తో టర్మినేట్ అయింది అని చెప్పి సర్వర్ 1ని అడ్రస్ చేస్తుంది ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మన పాయింట్ ఏంది? సర్వర్ 1 కనెక్ట్ కావాలా. ఓకే, సో సర్వర్ 1 చూపిస్తాడు ఇక్కడ. ఓకే, సర్వర్ 1లో మనం ఏం చేయాలా? సర్వర్ 1 కనెక్ట్ అవుతాం. ఓకే, వి ఆల్ నో సర్వర్ 1 కనెక్ట్ కావాలి. ఓకే, సర్వర్ 1 కనెక్ట్ అవుతున్నా ఇలా వస్తుంది. ఓకే, కనెక్ట్ అయినాక జస్ట్ రిఫ్రెష్ చేసి ఆల్వేజ్ ఆన్ అవైలబిలిటీలోకి వెళ్తే ఇది ఆ సర్వర్, సెకండరీ సర్వర్. ఇప్పుడు దీనిలో ఎర్రర్ లాక్స్లోకి వెళ్ళాలి. మేనేజ్మెంట్, సీక్వెల్ సర్వర్ లాక్స్, ప్రజెంట్ ఎర్రర్ లాక్ అండ్ సెఫర్ సైడ్ ప్రీవియస్ ఎర్రర్ లాక్. ఓకే, ఇప్పుడు ఫిల్టర్లోకి వెళ్ళి, ఓకే, ఫిల్టర్లోకి వెళ్ళి పెడితే పెట్టు, లేదంటే ఇక్కడ ఎర్రర్స్ ఉన్నాయి, ఇక్కడ ఓన్లీ ఎర్రర్స్ పెట్టుకో. ఓకే, ఓన్లీ ఎర్రర్ పెట్టి అప్లై కొట్టు, అంటే ఓన్లీ ఎర్రర్స్ మాత్రం డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చూపిస్తుంది ఎర్రర్? అనేబుల్ టు ఓపెన్ ఫిజికల్ ఫైల్, అనేబుల్ టు ఓపెన్ ఫిజికల్ ఫైల్, సి డ్రైవ్, సీక్వెల్ ఫోల్డర్, డేటా ఫోల్డర్, రాజు ఎండిఎఫ్. సో ఈ ఫిజికల్ పాత్లో సంథింగ్ రాంగ్ అని చూపిస్తుంది. సో నువ్వేం చేయాలా? ఇప్పుడు ఈ ఫిజికల్ ఫైల్లోకి వెళ్ళి సి డ్రైవ్, ఓకే, యూ హ్యావ్ టు నావిగేట్ యాజ్ పర్ సజెషన్. సి డ్రైవ్, సీక్వెల్, ఓకే, దెన్ డేటా, యూ హ్యావ్ టు వెరిఫై డేటా అనేది ఉందా లేదా. సో యూ కెన్ సీ దెర్ ఈజ్ నో డేటా ఫోల్డర్. ఓకే, ఇక్కడ ఏం పెట్టినాడు? డేటా. ఇక్కడ ఏముంది? డేటా ఫోల్డర్ ఉందా? డేటా ఫోల్డర్ ఉందా? డేటా ఫోల్డర్ లేదు. సో ఇక్కడ ఈ డేటాకు బదులుగా డేటా 1 ఉంది. ఓకే, జస్ట్ క్రాస్ వెరిఫై కోసము ఈ డేటా 1లోకి వెళ్ళి ఈ రాజు ఫైల్ ఉందో లేదో వెరిఫై చేస్తాం. లెట్ మీ ఓపెన్ ఇట్. సారీ, డేటా 1 దీంట్లోకి వెళ్ళి రాజు ఫోల్డర్ ఉంది. సిస్టమ్ షట్ అయింది బాబు, 1 minute ఆగండి.